క్యాస్ట్ సెన్సస్ ప్రస్తుతానికి తెలంగాణలో జరుగుతుంది. జరగడమే కాదు, నేషన్ మొత్తం దీని గురించి మాట్లాడుతుంది. ఏక్ హే తో సేఫ్ హే, ఏక్ హే తో సేఫ్ హే అని నరేంద్ర మోడీ గారు అంటే, అనేక్ హే తో అఖండ్ హే అని అసదుద్దీన్ ఓవైసీ గారు అంటున్నారు. ये एक की बात कर रहा है, हम अनेक की बात कर रहे हैं. కాటేంగే తో బాటేంగే అని యోగి ఆదిత్యనాథ్ గారు అంటే, బటేంగే తో కటేంగే. ఇది ఒక ఫుల్ బాడీ ఎక్స్రే లాంటిది, ఒక హెల్త్ చెకప్ లాంటిది అని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. Because of this mega health checkup, it is going to give you the entire Telangana statistics. సార్, నాకు జెన్యూన్ క్వశ్చన్ ఉంది. ఇప్పుడు ఫుల్ బాడీ హెల్త్ చెకప్ ఉంది కదా, అది ఓన్లీ హిందూ మతానికి చెందిన ఓబీసీ వర్గానికైనా, ముస్లింలో ఉండే అష్రాఫ్ ముస్లిం కి పస్మందా ముస్లిం కూడా వర్తిస్తుందా? ఇరుక్కున్నాడు మంత్రి గారు. ఎందుకంటే అప్పర్ క్లాస్ అష్రాఫ్ ముస్లింలు 10-15% మాత్రమే ఉన్నారు, మిగతా 85% పస్మందా ముస్లింలే. అసలు ఈ క్యాస్ట్ బేస్డ్ సెన్సెస్ ఏంటి, దానివల్ల మన భారతదేశానికి, మన తెలంగాణ రాష్ట్రానికి ఉండే లాభాలేంటి, నష్టాలేంటి, అసలు ఈ క్యాస్ట్ సెన్సెస్ అంటే ఏంటో ఈ పర్టికులర్ వీడియోలో నేను డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఏదో ఇప్పుడు జరుగుతున్న న్యూస్ చెప్తే మీ అందరికీ సరిగ్గా అర్థం కాదు. అసలు ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది, రాహుల్ గాంధీ గారు దీన్ని ఇంత స్ట్రాంగ్ ఎందుకు పుష్ చేస్తున్నారు, మోడీ గారు ఆదిత్యనాథ్ గారు దీన్ని ఎందుకు ఆపుతున్నారు, అండ్ అందరూ అంటున్నట్టు ఇది డివైడ్ అండ్ రూల్ పాలసీయా అండ్ ఓబీసీ ఓట్ బ్యాంక్ కోసం చేస్తున్న రాజకీయమా? నిజాన్ని నిర్భయంగా మీ ముందు పెడదాం అనుకుంటున్నా. అండ్ టుడేస్ టాపిక్ ఇస్ క్యాస్ట్ సెన్సస్. మన వీడియో ఇలాంటిది రోజు వస్తుంది ఒక ఇంపార్టెంట్ టాపిక్ మీద. అది లోకల్ కరెంట్ అఫైర్స్ టాపిక్ అయి ఉండొచ్చు, నేషనల్ అయి ఉండొచ్చు, ఇంటర్నేషనల్ అయి ఉండొచ్చు. ఒక వెల్ రీసెర్చ్ డిస్కషన్ మీ ముందు పెడతా. నైట్ ఒక మంచి నాలెడ్జ్ పిల్ల మీకు అది పనిచేస్తుంది. నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ పెట్టి ఉంచుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదామా? క్యాస్ట్ సెన్సస్ గురించి మాట్లాడదామా? సబ్స్క్రైబ్ చేశారుగా, లెట్స్ గో. సో లెట్ మీ మేక్ దిస్ వెరీ ఈజీ ఫర్ యూ. తెలంగాణలో మనం ఇప్పుడు మాట్లాడుతుండగా ఒక క్యాస్ట్ సెన్సస్ నడుస్తుంది. ఒక గవర్నమెంట్ అపాయింటెడ్ ఇండివిజువల్, వాళ్ళు స్కూల్ టీచర్ అయి ఉండొచ్చు, లేదా ఎనీ గవర్నమెంట్ ఆఫీసర్ అయి ఉండొచ్చు. ప్రతి ఇంటికి వెళ్ళి ఒక ఫామ్ ఇస్తున్నారు. ఆ ఫామ్ లో పేరు, డీటెయిల్స్, వీటిలన్నిటితో పాటు నీ క్యాస్ట్ ఏంటి, నువ్వు ఏ గవర్నమెంట్ కి అఫిలియేటెడ్ గా ఉన్నావు, ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్లు తీసుకొని ఒక స్టేట్ వైడ్ సర్వే చేస్తున్నారు. एक चीज डिटेल में बोली गई, हर घर को 15 से 20 मिनट होगा. मेहरबानी करके जो भी सच है. దీనికోసం రాహుల్ గాంధీ గారు మొన్న వచ్చి రేవంత్ రెడ్డి గారిని కలిసి ఒక పెద్ద సభ పెట్టి, ఈ తెలంగాణ స్టేట్ లో ఇప్పుడు జరుగుతున్నది ఇప్పుడు రోల్ మోడల్ అవుతుంది ఇండియా మొత్తానికి, ఎందుకంటే నేను ఇండియా మొత్తం ఇది ప్లాన్ చేస్తున్నా అని ఆయన అన్నారు. ఇక్కడ వాళ్ళు చెప్తున్న ఇంటెంట్ మంచిదే అవ్వచ్చు. మన ఇండియాలో క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది ఉంది, అందుకనే రిజర్వేషన్స్ పెట్టుకున్నాం. బట్ వీళ్ళ ఎండ్ గోల్ ఏంటనేది మనం కొంచెం జాగ్రత్తగా చూడాలి, జాగ్రత్తగా పరిశీలించాలి. సో అది మీరు తెలుసుకోవాలంటే మనం కొంచెం హిస్టరీలోకి వెళ్ళాలి. అసలు ఈ క్యాస్ట్ సెన్సస్ ఏంటి, అది ఎప్పుడు వచ్చింది? ఇది ఇవాళ స్టార్ట్ అయింది కాదు. 1872 లో బ్రిటిషర్స్ తెచ్చారు ఇది. 1872 నుంచి 1941 వరకు చాలా కాన్స్టెంట్ గా కంటిన్యూస్ గా జరిగింది. నేషన్ వైడ్ గా వాళ్ళు చేసేవాళ్ళు. అప్పుడుండే అప్పటి గవర్నమెంట్ అండ్ ఏ క్యాస్ట్ వాళ్ళు ఎంత సంఖ్యలో ఎక్కడెక్కడ ఉన్నారో ఒక రికార్డ్ మెయింటైన్ చేసేవారు. 1941 లో అది ఆపేశారు. బట్ అగైన్ మళ్ళీ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1951 నుంచి 2011 వరకు కూడా కంటిన్యూస్ గా జరిగింది, ఎవ్రీ 10 సంవత్సరాలు. కాకపోతే ఇది ఓన్లీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు చేసేవాళ్ళు. ఎందుకంటే ఒక జనరేషనల్ ట్రామా అటాచ్ అయి ఉంది కాబట్టి, వాళ్ళు ఖచ్చితంగా రిజర్వేషన్ ఉండాలి కాబట్టి, వాళ్ళు ఎంతెంత సంఖ్యలో ఉన్నారో క్లియర్ గా తెలుసుకోవడానికి 2011 వరకు చేశారు. 2011 లో ఫర్ సమ్ ఫిషీ రీజన్ ఆ సెన్సస్ బయటకు వదలడం ఆపేశారు. 2011 లో ఏ గవర్నమెంట్ ఉంది? కాంగ్రెస్ ఎందుకు ఆపుంటది? రకరకాల మంది రకరకాల రీజన్స్ చెప్తున్నారు. బట్ ఈ సెన్సస్ డేటాను బయటకి ఇవ్వడం ఎందుకు ఆపుంటదని మీరు అనుకుంటున్నారో నాకు కింద కామెంట్స్ రాయండి. నేను బహిరంగంగా చెప్పదలుచుకోవట్లేదు. లెట్ us మూవ్ ఆన్. ఇన్ఫాక్ట్ రాహుల్ గాంధీ గారు దీన్ని ఇంత బలంగా ఎందుకు చెప్తున్నారో మన వీడియోలో వద్దాం, క్లియర్ గా మాట్లాడదాం దాని గురించి. కానీ రాహుల్ గాంధీ ఫాదర్, హిస్ గ్రాండ్ మదర్ అండ్ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ రాజీవ్ గాంధీ గారు, ఇందిరా గాంధీ గారు అండ్ నెహ్రూ గారు, వీళ్ళ ముగ్గురు క్యాస్ట్ సెన్సస్ కి కంప్లీట్ గా అగేన్స్ట్ ఉన్నారు ఆ టైంలో. ఇన్ఫాక్ట్ మండల్ కమిషన్ కి దే వెంట్ అగేన్స్ట్. 1990 లో రాజీవ్ గాంధీ గారు వెంట్ ఆన్ రికార్డ్, దిస్ విల్ బ్రేక్ మై కంట్రీ, మీరు ఇలా డివైడ్ చేస్తే అని చెప్పారు. అది ఎందుకంటే 80s 90s లో ఒక అప్రోర్ వచ్చింది ఓబీసీ కమ్యూనిటీ నుంచి ఇండియాలో, మాకు కరెక్ట్ అయిన రిప్రజెంటేషన్ ఉండట్లేదు, మాకు కరెక్ట్ అయిన రిజర్వేషన్ ఉండట్లేదు, మీరు కరెక్ట్ గా దీన్ని చేయాలంటే మళ్ళీ దాన్ని రిజ్యూమ్ చేశారు. ఎస్సీ ఎస్టీలతో పాటు ఓబీసీలను కూడా పెట్టి మండల్ కమిషన్ ద్వారా ఒక సర్వే చేసి 1990 లో వాళ్ళు ఏం నిర్ధారించారంటే, ఓబీసీ కులాల్లో ఉండేవాళ్ళు అరౌండ్ 56% ఉన్నారని, దానివల్ల ఎంటైర్ కోటా సిస్టమ్ లో 27% రిజర్వేషన్ ఇద్దామని వాళ్ళు అన్నారు. దీనివల్ల నేషన్ వైడ్ ప్రొటెస్టులు జరిగాయి ఆ టైంలో. ఒక రిజర్వేషన్ ఫిక్స్ చేశారు కదా, జరిగింది ఏదో జరిగిపోయింది 1990s లో. బట్ ఇది మళ్ళీ 2024 లో ఎందుకు వస్తుంది? ఆన్సర్ చాలా సింపుల్, ఓబీసీ ఓట్ బ్యాంక్. మీరు కొన్ని జనరేషన్స్ అలా వెనక్కి వెళ్ళండి. ఈ ఐఎన్డిఏ అలయన్స్ ఏదైతే ఉందో, వాళ్ళు మైనారిటీ అపీస్మెంట్ లో పడి ఈ ఓబీసీని చాలా లైట్ తీసుకున్నారు. ప్యారల్ గా మనం ఒకసారి బీజేపీని చూద్దాం. జస్ట్ 2019 ఎలక్షన్స్ లో ఒక చిన్న రిప్రజెంటేషనల్ మ్యాప్ చూద్దాం. లోక్ సభలో బీజేపీ వాళ్ళు 113 ఎంపీలు ఓబీసీలు అయితే 43 ఎస్టీ ఎంపీలు, 53 ఎస్సీ ఎంపీలు. దీన్ని ఇంకా ఒక స్టెప్ ఫర్దర్ వెళ్ళి దీని పర్సెంటేజ్ బయటకు తీస్తే 37% రిప్రజెంటేషన్ ఉంది ఓబీసీకి ఎంపీస్ లో, 14% ఎస్టీ అండ్ 17% ఎస్సీ. అంటే అరౌండ్ 69% నాన్ అప్పర్ కాస్ట్ కేటగిరీలో ఉన్నాయి. మన సమాజంలో ఎలా అయితే డివైడ్ అయి ఉందో ఆ
అక్కడ కూడా అలాగే డివైడ్ అయి ఉంది. ఈ అపోజిషన్ లో అలా లేదు. సో వాళ్ళు ఏ విధంగా అయితే మైనారిటీ అపీస్మెంట్ చేస్తున్నారో ఓబీసీలు కూడా అదే అపీస్మెంట్ చేద్దామని, పైగా ఎగ్జాక్ట్ ఈ టైమింగ్ మీరు చూసుకోవాలి. మహారాష్ట్రలో ఎలక్షన్స్ అవుతున్నాయి. నేను చాలా రెస్పాన్సిబుల్ గా మాట్లాడుతున్నా. ఈ ఓవరాల్ కాస్ట్ సెన్సెస్ వల్ల మనకి ప్రోసే ఉండవంటే ఖచ్చితంగా ఉంటాయి. సెక్స్ రేషియో, మోర్టాలిటీ రేట్, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ నుంచి మేల్ అండ్ ఫీమేల్ లిటరసీ, ఎడ్యుకేషన్ స్టేటస్, ఎకనామిక్ స్టేటస్ వరకు ఒక ఎక్స్రేలో పనిచేస్తుంది. వెన్ ద ఎండ్ గోల్ ఇస్ రైట్. మీరు ఈ INDA అలయన్స్ తీసుకోండి, ఆర్జేడీని తీసుకుందాం. దేర్ అగైన్స్ ఉమెన్ రిజర్వేషన్స్. The leader has made a controversial statement on the women's reservation bill. He said, and I quote, "Women with lipstick and short hair will take the benefit of the reservation. There should be a quota for OBCs and EBCs as well." అంతెందుకు తమిళనాడు లాంటి స్టేట్ కూడా 10% EWS రిజర్వేషన్ ఇద్దాం అనుకున్నప్పుడు, అంటే ఈ క్యాస్ట్ అన్ని పక్కన పెట్టి ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ ఉంటాయి కదా, ఎవరైతే బిలో పోవర్టీ లైన్ లో ఉంటారో వాళ్ళ రిజర్వేషన్ కంప్లీట్ గా అగేన్స్ట్ గా ఉంది. బట్ వాళ్ళకి క్యాస్ట్ సెన్సెస్ కావాలి, ఓబీసీ ఓట్ బ్యాంక్ కావాలి కదా. అండ్ దర్ ఇస్ అ వెరీ ఫేమస్ సేయింగ్, వాక్ ద టాక్. మల్లికార్జున్ ఖర్గే గారని, ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్, ప్రస్తుతం రాజ్యసభ లీడర్ ఆఫ్ అపోజిషన్. ఆయన పేరు ఎంతమంది విన్నారు? జస్ట్ SC STకి సంబంధించిన వ్యక్తి ఒక అతను ఇక్కడ నిలబడాలి, మనం సపోర్ట్ చేస్తున్నాం టోకెన్ ఇచ్చి పెట్టుకున్నారే గానీ ఆయనకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఆయనకి ఇస్తున్నారా? మొన్న ఒక ఈవెంట్ లో కూడా ఆయన డోర్ బయట నిలబెట్టారు, మీరు ఒకసారి చూడండి. Leader from the Congress party and also SC president Dalit was insulted because he was asked to wait outside before. లోపల కూడా రానివ్వట్లేదు. వేరేజ్ ఓబీసీ కమిషన్ కి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చిందే బీజేపీ. నాకు బీజేపీతో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ ఈ పర్టికులర్ ఇష్యూ వచ్చేసరికి INDA అలయన్స్ చేస్తుంది మాత్రం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. వాళ్ళు ఒకటే మాట అంటున్నారు కదా, జితనా ఆబాదీ ఉతనా హక్ అని పదే చెప్తున్నారు. దాని మీనింగ్ ఏంటి? ఎంత పాపులేషన్ ఉంటే అంత స్టేటస్ ఉండాలి కంట్రీలో అనేది, అంతే కదా. మరి లెక్క ప్రకారం రాహుల్ గాంధీ గారు కాశ్మీరీ బ్రాహ్మణ్ కదా, అది మైక్రో మైనారిటీ స్టేటస్ కిందకి వస్తుంది. అంటే ఆయన ఫ్యూచర్ లో ప్రైమ్ మినిస్టర్ అవ్వకూడదా? వెస్ట్ బెంగాల్ లో బ్రాహ్మణ్ పాపులేషన్ చాలా లో ఉంటుంది. మమతా బందోపాధ్యాయ్, అదే మమతా బెనర్జీ, ఆవిడ కూడా బ్రాహ్మణే, ఆవిడ కూడా దిగిపోవాలా? AIMIM తెలంగాణకు బాగా తెలిసిన పార్టీ, నేషన్ వైడ్ కూడా ఒక మార్క్ తెచ్చుకుంటుంది. దీన్ని రిప్రజెంట్ చేసే అసదుద్దీన్ ఓవైసీ గారు ఒక అష్రాఫ్ ముస్లిం, అంటే అప్పర్ క్లాస్ ముస్లిం, పర్సెంటేజ్ చాలా తక్కువ, 10-15% ఉంటారు. అష్రాఫ్ ముస్లిమ్స్ అంటే సయ్యద్లు, ముఘల్స్, పఠాన్స్, కన్వర్టెడ్ రాజ్పుట్స్, త్యాగీస్ కూడా వస్తారు. సో వీళ్ళందరూ కలిపి 15% ఉంటారు. మిగిలిన 85% పస్మందా ముస్లిమ్స్, అష్రాఫ్లు, కురేష్లు వగేరా వస్తారు. మరి లెక్క ప్రకారం జిత్నా హక్ ఉత్నా ఆబాదీ అంటే అసదుద్దీన్ గారు దిగిపోవాలి కదా, పస్మందా ముసల్మాన్కి ఇవ్వాలి, అవునా కదా? లేదా మన సీట్ వరకు వచ్చేసరికి మనకి క్యాస్ట్ సెన్సెస్ లో అవన్నీ పనికిరావా? లేదా ఓన్లీ ఓబీసీల వరకైనా అదే క్యాస్ట్ సెన్సెస్? ఇది కరెక్ట్ గా క్యారీ ఆన్ అవ్వకపోతే నేషన్ వైడ్ ఇలాంటి క్యాస్ట్ సెన్సెస్ మనం చేస్తే ఒక సివిల్ అండ్రెస్ట్ క్రియేట్ చేస్తాం మనం. ఒక లెబనాన్ ఎగ్జాంపుల్ కూడా ఉంది, అది కూడా చెప్తాను. బట్ బీహార్ లో ఉండే యాదవ్స్, ముసల్మాన్ అష్రాఫ్లు, తెలంగాణలో ఉండే రెడ్లు, వీళ్ళందరూ ఏమైపోవాలి? నేను తెలియక అడుగుతున్నాను. తమిళనాడే చూసుకుందాం, లేదా పంజాబే చూసుకుందాం. పంజాబ్ లో జట్స్ కి హయ్యర్ క్యాస్ట్ లో ఉండే లో పాపులేషన్ సెగ్మెంట్ కి 1000 ఎకరాల భూములు ఉంటాయి. తమిళనాడులో కూడా అంతే. ఇప్పుడు తమిళనాడులో ఉండే DMK మైనారిటీ అపీస్మెంట్ చేస్తుంటది కదా, ఈ హయ్యర్ క్యాస్ట్ లో ఉండే వాళ్ళందరికీ, SC ST సామాజిక వర్గంలో ఉండే వాళ్ళందరికీ భూములు పంచేమంటే పనిచేస్తారా? పంచేమని చెప్తుందా? ఆ ధైర్యం ఉందా? వాళ్ళని ఎక్కడ అఫెండ్ చేస్తానని భయపడతారు కదా. సో వాళ్ళని అఫెండ్ చేయకూడదు. ఇది ఒక DMKకే కాదు నేను చెప్పేది, మైనారిటీ అపీస్మెంట్ చేసే ప్రతి పార్టీకి, అది సమాజ్వాదీ పార్టీ అయినా, బహుజన్ సమాజ్వాదీ పార్టీ అయినా, RJD అయినా, DMK అయినా, అకాలీదళ్ అయినా, JDU అయినా, AIMIM అయినా, ఆఖరికి కాంగ్రెస్ అయినా కూడా అక్రాస్ ద టేబుల్ మీరు క్యాస్ట్ సెన్సస్ చేయగలుగుతారా? ఆ స్టాండ్ మీద అందరితో మీరు నిలబడగలుగుతారా? లేదా అది చేయడం కరెక్టేనా? ఎందుకంటే రిజర్వేషన్ కి నేను చాలా రెస్పాన్సిబుల్ గా మాట్లాడతాను. రిజర్వేషన్ అనేది జనరేషనల్ ట్రామా అని నేను నమ్ముతాను. రిజర్వేషన్ ఉండాలని నేను భావిస్తాను. బట్ అది టెంపరీ సొల్యూషన్ మాత్రమే. ఇండియాలో ఒక ఫ్రీ మార్కెట్ ఎగ్జిస్ట్ అవ్వాలన్నా, ఫ్యూచర్ లో మనం ఇంకా బలపడాలంటే యాజ్ ఎ సొసైటీ దీన్ని ఒక టెంపరీ సొల్యూషన్ గా చూస్తేనే అవుతాం. అంతేగాని మనం ఇంకా వెనక్కి వెళ్ళి రిజర్వేషన్ ఇంకా పెంచేసి సమాజంలో 70-80% రిజర్వేషన్కే ఉండే పరిస్థితి వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? ఎవరైతే మైనారిటీలు ఉన్నారో, క్రిస్టియన్లు, సిక్కులు, జైన్లు, లేదా రియల్ మెరిట్ లో వచ్చే టాలెంటెడ్ పీపుల్ ఉన్నారో, వాళ్ళకి ఈ దేశంలో ఉండడమే నచ్చక దేశం వదిలి వెళ్ళిపోతారు. బ్రెయిన్ డ్రైన్ అంటారు కదా, ఆ కాయిన్, ఆ టర్మ్ వినే ఉంటారు కదా, బ్రెయిన్ డ్రైన్. అది అవుతుంది ఇండియాకి. చాలా సంవత్సరాల క్రితం లెబనాన్ లో ఇదే జరిగింది. అది చాలా అందమైన కంట్రీ, అది రకరకాల పీపుల్ ఉండేవాళ్ళు, చాలా డైవర్స్ గా ఉండేది. క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అందరూ చాలా ఐకమత్యంతో బతికేవాళ్ళు. అప్పుడు ఒక వోక్ ఐడియాలజీ వచ్చింది, కన్ఫెషనలిజం. సో వాళ్ళు ఏం చేశారంటే అందరికీ సమానంగా ఉండాలి, ఎంత పాపులేషన్ ఉంటే అన్ని సీట్లు ఉండాలి, జితనా హక్ ఉతనా ఆబాదీ అని చెప్పి షియా ముస్లిమ్స్ కింత, సున్నీ ముస్లిమ్స్ కింత, క్రిస్టియన్స్ కింత, దీనికింత, వాళ్ళకంతా, వీళ్ళకింత అని చెప్పగానే 1970 నుంచి 1990 వరకు ఈ సున్నీ ముస్లింలు ప్యాలెస్తీన్ నుంచి ఇంకా సున్నీ ముస్లింలు తెప్పించుకొని వాళ్ళ పాపులేషన్ పెంచడానికి, వాళ్ళకి ఎక్కువ సీట్లు వస్తాయి కదా, వాళ్ళకి ఎక్కువ రిజర్వేషన్ వస్తుంది కదా, టాలెంట్ తో ఏం పని ఉంది, అంతే కదా. సో వీళ్ళని చూసి వాళ్ళు, వాళ్ళని చూసి వీళ్ళు, జనాలు తెచ్చుకొని వచ్చిన వాళ్ళు ఎక్కువ అయిపోయి వచ్చిన వాళ్ళు కొట్టుకొని ఒక సివిల్ వార్ జరిగింది. మనం చూసి నేర్చుకోవాలి కదా. ప్రపంచంలో ఉండే ప్రతి ఈవెంట్ మన కళ్ళ ముందు ఉంది, యూట్యూబ్ లో ఉంది. సో మనం కొంచెం జాగ్రత్తగా లేకపోతే ఎలా? మనం ఇల్లీగల్ ఇమిగ్రేషన్ పెరిగిపోయింది.
ఇప్పుడు ఇండియాలో రేపు అదే జరుగుతుంది. జస్ట్ ఇమాజిన్ వెస్ట్ బెంగాల్లో క్యాస్ట్ సెన్సస్ నడిచింది, బంగ్లాదేశ్ నుంచి వచ్చేస్తారు ఇమిగ్రెంట్స్, పాపులేషన్ బ్యాలెన్స్ చేద్దామని. అప్పుడు ఏం చేస్తారు నాకు తెలియక అడుగుతున్నాను నేను. అగైన్ దీనికి ఒకటే సొల్యూషన్, నేను ఒప్పుకుంటా మన దగ్గర క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది ఉంది, సరైన రిప్రజెంటేషన్ ఇవ్వాలి. ఇప్పటికీ ఒక క్లారిటీ లేదు. రజాకార్లు తెలంగాణలో బీసీ అయితే కర్ణాటకలో ఎస్సీలు, లంబాడా కమ్యూనిటీ మహారాష్ట్రలో బీసీ అయితే కర్ణాటకలో ఎస్సీ, తెలంగాణలో ఎస్టీ. ముదిరాజ్ కమ్యూనిటీ తెలంగాణలో బీసీ, ఉత్తరప్రదేశ్లో ఎస్సీ. సో ఇంత తాత్పర్యం ఉండడం కరెక్టే. రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఈ పర్టికులర్ మాట కరెక్టే. కానీ state by state, every state is having their own nature. Rajaka, they are BCs in Telangana. Rajakas are SCs in Karnataka. Mudiraz community, BCs in Telangana. Mudiraz are SCs in ఉత్తరప్రదేశ్. పార్టీ ఇంటెన్షనే కంట్రీ డైరెక్షన్ ని ముందుకు పట్టుకెళ్తుంది. అది ఏ పార్టీ అయినా రేపు బీజేపీలో నాకు ఏదైనా ప్రాబ్లం కనబడి నేను ఇలాగే అడుగుతా. బట్ యు నో వాట్ ఐ ఫీల్, సరైన ఎడ్యుకేషన్ ఇవ్వనంత వరకు, అసురన్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ధనుష్ గారు చెప్తారు లాస్ట్ లో, మనం మన పిల్లలకి ఇవ్వగలిగేది ఎడ్యుకేషన్ మాత్రమే, అది ఇవ్వగలిగితే వాళ్ళని ఎవరు ఆపలేరని చెప్పి. நம்மகிட்ட காடு இருந்தா எடுத்துக்கிடுவானு, ரூவா இருந்தா புடிங்கிடுவானு, ஆனா படிப்பை மட்டும் நம்ம கிட்ட இருந்து எடுத்துக்கிடவே முடியாது చిదంబరం. కరెక్ట్ అయిన ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితే 100% ఈ క్యాస్ట్ బ్యారియర్స్ ని మనం దాటగలుగుతాం. మీరు ఇస్తే రిజర్వేషన్, ఈ హై ఫీజులు తీసుకునే ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి కదా, కరెక్ట్ ఎడ్యుకేషన్ ఇస్తారు. అలాంటి దగ్గర రిజర్వేషన్ పెట్టండి స్టూడెంట్స్ కి. ఈ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంటాయి కదా, అక్కడ ప్రతి క్లాస్ లో అన్ని రకాల పిల్లలు ఉండాలని, బ్యాక్వర్డ్ సెక్టర్స్ నుంచి ఏ పిల్లలు అయితే వస్తున్నారో వాళ్ళ దగ్గర ఫీజులు లేకుండా రిజర్వేషన్ పెట్టండి. అందరికీ ఒకే రకమైన విద్య అందేలా చూడండి. ఎందుకంటే మీరు ఎన్ని రిజర్వేషన్లు ఇచ్చినా కూడా, ఎన్ని గవర్నమెంట్ జాబ్లు ఇచ్చినా కూడా, వాళ్ళ ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళ పిల్లలు మళ్ళీ గవర్నమెంట్ స్కూల్లో లేదా ఇలాంటి కార్పొరేట్ స్కూల్లోనే చేర్పిస్తున్నారు. వాటి పేర్లు నేను చెప్పట్లేదు, ఇంటర్మీడియట్ కి ఐఐటీ స్కూల్స్ లోనే చేర్పిస్తున్నారు. వాళ్ళేమో సరైన టాలెంట్ ఇవ్వకుండా పిల్లల్ని మళ్ళీ అలాగే మార్కెట్ లో పెట్టేస్తున్నారు. ఆ సోషల్ డివిజన్ ఏదైతే ఉందో అది అలాగే మెయింటైన్ అవుతుంది. బట్ ఒక్కసారి సంవత్సరానికి 10 లక్షలు తీసుకునే స్కూల్లో ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తి వాళ్ళ అబ్బాయిని అక్కడ ఫ్రీగా చదివించవచ్చు అని రిజర్వేషన్ తీసుకురండి మీరు, సోషల్ డివైడ్ కట్ అవుతుంది. ఇది నాకు తెలిసినంత వరకు నేను సొల్యూషన్ లో భావిస్తున్నాను నేను. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇస్ ద ఆన్సర్ టు ఎవ్రీథింగ్. సరే టెంపరీగా మనం జాబ్స్ ఇస్తాం, టెంపరీగా ఎగ్జామ్స్ లో కన్ఫెషన్స్ ఇస్తాం, అన్ని ఇస్తాం, కానీ చిన్న వయసు నుంచి నీకు కరెక్ట్ ఎడ్యుకేషన్ అందితే నీ మైండ్ షేప్ అవుతుంది. దీని మీద మీరేమనుకుంటున్నారు నాకు కింద కామెంట్స్ రాయండి. అండ్ ఈ ఓవరాల్ క్యాస్ట్ సెన్సస్ మీద మీ అభిప్రాయం ఏంటి అది కూడా నేను తెలుసుకుందాం అనుకుంటున్నాను. నాకు కింద కామెంట్స్ రాసి చెప్పండి. నేను ఏమైనా తప్పు మాట్లాడినా నన్ను కరెక్ట్ చేయండి, నేను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నా. నేను వ్యక్తిగత దూషణలకు దిగను. అది రేవంత్ రెడ్డి గారైనా ఎవరైనా కూడా నాకు అంతే రెస్పెక్ట్ ఉంటుంది. వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులైనా కూడా ఓన్లీ పాలసీస్ పరంగా మాట్లాడతాం. వాట్ డూ యూ థింక్? లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్. అండ్ మీరు నా వీడియోలో ఇక్కడ వరకు వచ్చారంటే డెఫినెట్లీ నా వీడియో వల్ల మీరు వాల్యూ పొందుతున్నారు అండ్ నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైమ్ అండ్ రిటెన్షన్ ఏదైతే ఉందో నాకు కొండంత బలాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది ఇంకా ఇలాగే పనిచేయడానికి ఫియర్లెస్ గా. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరున్నా రోజు నా వీడియోలు మీ దగ్గరకు వస్తే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. దట్స్ ఆల్ ఐ కెన్ సే. నేను పెట్టగానే వీడియోస్ మీ దాకే వచ్చేస్తాయండి. మీరు నాతో డైరెక్ట్గా కనెక్ట్ అవుదాం అనుకున్నా కూడా ఇన్స్టాగ్రామ్ ఇస్ ద వే టు గో. అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని కొట్టండి, ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. యూ షుడ్ బి ఏబుల్ టు ఫైండ్ మీ. కమ్ లెట్స్ కనెక్ట్ దేర్ ఆల్సో. అండ్ మీకు ఒక 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడతా. ఒకటి, మీరు అడుగుతున్న కామెంట్స్కి నేను రియాక్ట్ అవుతూ ఒక వీడియో చేశాను. ఆ వీడియో ఇక్కడ ఉంది, యూ కెన్ గో దేర్ అండ్ చెక్ ఇట్ అవుట్. సో మీ క్వశ్చన్స్కి నా ఆన్సర్స్. అండ్ అన్ అదర్ వీడియో, మహారాష్ట్ర ఎలక్షన్స్ గురించి పర్టికులర్ వీడియోలో మనం మాట్లాడాం. అక్కడ ఏం నడుస్తుంది, ఆ ఎలక్షన్స్ కి ఇమీడియట్ గా ఇప్పుడు నడుస్తున్న క్యాస్ట్ సెన్సస్ కి సంబంధం కూడా ఉంది. సో ఎలక్షన్స్ గురించి ఏమైనా తెలుసుకుందాం అనుకుంటే ఈ పర్టికులర్ వీడియో చూడండి. ఐ సీ యూ అగైన్ టుమారో. అండ్ ఎవరైతే తెలంగాణలో మన ఫ్రెండ్స్ ఉన్నారో అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. లెట్ దెమ్ నో అసలు క్యాస్ట్ సెన్సస్ అంటే ఏంటి. రేపు పొద్దున్న ఎవరైనా డోర్ కొట్టి అడిగితే మీరు ఏ పార్టీ అఫిలియేట్ అవుతున్నారు లేదా మీ క్యాస్ట్ ఏంటని అడిగితే వాళ్ళకి తెలియాలి కదా క్యాస్ట్ సెన్సస్ అంటే ఏంటో. సో ఈ వీడియోని వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. మనందరం కలిసి ఎదగాలి, కలిసి పెరగాలి. లెట్ us all rise together. Rise above caste politics. Rise above communal politics. Rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై భారత్.